డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు అది ఇచ్చే ధైర్యం ఎంత ఉంటుందో, డబ్బు లేకపోతే అది పెట్టే భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఈ లోకంలో డబ్బు ముఖ్యం అనుకుంటారో అలాంటి వారికి మంచితనం తక్కువ, మరి మంచితనమే ఎక్కువ అనుకునే వారికి డబ్బు తక్కువ. మన లైఫ్లో మనకు వచ్చే ప్రతి బాధ ఒక అనుభవమే, ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. ఇలాంటి ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే, మనిషి సంతోషంలో ఉన్నప్పుడు ఎక్కువ పాపాలు చేస్తాడు, మరి బాధలో ఉన్నప్పుడు ఎక్కువ పుణ్యాలు చేస్తాడు. మిత్రమా, నీకు నీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా కూడా భరించు, కానీ నీకు చులకనగా చూసే వారి వైపు కన్నెత్తేనా చూడకు. మనం మన జీవితంలో ఎలా అయితే ఆలోచిస్తామో అలానే తయారవుతాం. బలహీనులమని భావిస్తే బలహీనులే, శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మిత్రమా, నువ్వు విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. బలంగా ఉండాలి, దురుసుగా కాదు. దయగా ఉండాలి, బలహీనంగా ఉండాలి. వినయంగా ఉండాలి, పిరికిగా కాదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అహంకారంతో కాదు. మంచివారిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. మిత్రమా, ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడన్నదే నిజం. మనమంటే విలువలేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. జీవితంలో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? అందరూ మనవాళ్లే అని గుడ్డిగా నమ్మి దారుణంగా వారి చేతుల్లో ఓడిపోవడం. మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. మిత్రమా, నువ్వు గతాన్ని మర్చిపో, కానీ గతం నుండి నువ్వు నేర్చుకున్న గుణపాఠాలను ఎప్పటికీ మర్చిపోకు. ఎప్పుడైనా కూడా మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేగాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు.